పరిశుద్ధాత్మను మనము కోరుకుని ఎడల, పరిశుద్ధాత్మను దేవుని యొద్ద నుండి మనం ఇవ్వమని అడిగిన ఎడల, పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం శాంతి సమాధానముతో అందరితో కూడా ప్రేమ కలిగి ఐక్యతతో మనం మాట్లాడగలుగుతాం. దేవుడు చెప్తున్న మాట అదే. అన్ ఆయన ఎక్కడ ఉండునో అక్కడ అందరము కూడా స్వాతంత్రులుగా దేవుడు ఉన్న చోట మనమందరము కూడా ఐక్యత కలిగి ఉంటాము. మనం అందరము పరిశుద్ధాత్మునిలో ఐక్యత ఉన్నది. ఆయనలో ఆదరణకర్తగా ఉన్న ఆయనలో అందరూ కూడా సమానమే. యేసుక్రీస్తు వారు మనమందరము దేవుని బిడ్డలము అని మనం గుర్తించాలి. మనము ధనవంతులు ఉంటే నేను ధనవంతుడిని, నువ్వు పేదవాడు అంటానికి లేదు. దేవుని పరిచర్యలో ఉండిన వారు నువ్వు చిన్న సేవకుడివి, నేను పెద్ద సేవకుడిని గర్విస్తూ ఉంటారు. అలాంటి గర్వము కానీ, అలాంటి డాంబిక స్వభావము కానీ ఉండకూడదు. మనమందరము సమానతత్వముగా, అంటే దేవుని క్రైస్తవంలో, దేవుని ప్రజల్లో మనం ఉండాలని దేవుడు